విజయవాడ వస్తే ఒక్క పని మీద వచ్చినా కానీ అన్ని పనులైతే మనకి ఆటోమేటిక్‌గా కుదిరిపోతూ ఉంటాయి. ఏం కుదిరాయో ఏంటో వీడియో ఎండింగ్ వరకు చూడండి. అనుకోని విధంగా కూడా మేమన్నీ తీసేసుకున్నాము. లాస్ట్ వీడియోలో అయితే మాకు కంప్లీట్ అవ్వలేదు మా షాపింగ్‌ని. ఈరోజు ఎలాగైనా కంప్లీట్ చేయాలని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. లక్కీగా మా హస్బెండ్‌కి హాఫ్ డే అవ్వడం వల్ల మాకు టైం అంతా కూడా కంప్లీట్‌గా సరిపోయింది. చాలా బాగా కంప్లీట్ అయిపోయాయండి మా షాపింగు. ఇక్కడ జనాలు చూస్తే మాత్రం కాలు తీసి కాలు పెట్టడానికి కూడా లేదు. బిసెంట్ రోడ్ అంటే తెలిసిందే కదా, జనాలైతే ఇంకా చుట్టుముడుతూనే ఉంటారు. అందులో ఫెస్టివల్ సీజన్ అయితే ఇంకా తెలియాల్సిందే, చెప్పనవసరం లేదు. ఇంకా ఇక్కడే రమా కట్ పీసెస్ అని చెప్పేసి నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను పోస్ట్ చేశాను. చాలా మంచిగా కుదిరిపోతాయండి. జెంట్స్కైనా కానీ చాలా మంచిగా సెట్ అవుతాయి. నేను బిఫోర్ మ్యారేజ్ కూడా ఇక్కడే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ క్లాత్ తీసుకుంటే మనకి నచ్చిన విధంగా మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఇక్కడ జెంట్స్కి కూడా అవైలబుల్గా ఉందని చెప్పేసి నాకు ఈరోజే అర్థమైంది. మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడే కొంచెం చెరుకు రసం కూడా తాగేసి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా కొన్ని చిన్న చిన్న థింగ్స్ అయితే తీసుకోవాల్సి ఉన్నాయి. ఇంకా వెళ్తూ ఉంటే చిక్కుడుకాయలు కనిపించాయి. చిక్కుడుకాయలు అంటే మాకు చాలా ఫేవరెట్ అండి. అందులో నాటు చిక్కుడుకాయలు అంటారు కదా, ఇవైతే నిజంగా చాలా చాలా బాగుంటాయి. కర్రీ రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. అదేంటో మనం ఎలా చేసినా కానీ అలా సెట్ అయిపోతుంది కర్రీ. చాలా టేస్టీగా అయితే అవుతుంది. ఇంకా ఇక్కడే టెంపరరీ గ్లాసెస్ అండ్ పౌచెస్ కూడా తీసుకోవాలనిపించింది. మా హస్బెండ్ అయితే తీసుకున్నారు, నాకు కూడా వేయించేశారు. ఇంకా చిన్న చిన్న షాపింగ్స్ అన్నీ చేసేసుకొని వెళ్తూ ఉంటే ఇంకా మాకైతే బ్యాంగిల్స్ కూడా కనిపించాయండి. నేను బ్యాంగిల్స్ అయితే తీసేసుకున్నాక వీడియో చేయాల్సి వచ్చింది, ఎందుకంటే నాకైతే అసలు గుర్తులేదు. ఇంకా మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.